యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి సంఘంలో విశ్వాసిగా ఉన్నానని భ్రమలో ఉంచి తనతో పాటు నిత్యాగ్ని దండనకు తీసుకుని వెళ్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయు శక్తి అన్నాడు. ఏర్పరచబడిన వారంటే సంఘంలో స్థిరపడ్డాము అని సంఘంలో కొనసాగుతూ సంఘంలో నుంచి తనంతట తానే తొలగిపోతాడు. సంఘంలోనే ఉంటాడు, సంఘంలో కొనసాగుతూ ఆత్మీయంగా క్రీస్తుకు దూరం అవుతారు. అందుకే చూడండి ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, దుష్టులను దేవుని మరుచు జనుల అందరూ పాతాళమునకు దిగిపోవుదురు. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, దుష్టులను దేవుని మరుచు జనులందరూ. దుష్టులు భయంకరమైన ఎన్నో ఘోరాలు, పాపాలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు కొనసాగిస్తూ దేవునిని ఎరగక మరణించిన వారందరూ పాతాళానికి వెళ్తారు. అదేవిధంగా దేవుని మరుచు జనులందరూ అని అన్నాడు. అంతకుముందు దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుని మరుచు అన్నాడంటే అంతకుముందు ఎరిగి ఉన్నారు. కాబట్టి దేవుని మరుచు జనులందరూ ఎవరైతే దేవుని వెంబడిస్తూ ఆ దేవుని మర్చిపోయిన వారందరూ మరణానంతరం పాతాళంలో యాతన పడే చోటుకు వెళతారు. క్రీస్తు సంఘములో అవయవాలుగా ఉన్న ప్రతి ఒక్కరూ అవయవాలుగా అంతము వరకు కొనసాగించాలి. అవయవాలుగా క్రీస్తు సంఘములో నడుస్తున్న మనమందరం కాలాన్ని ముగించేంతవరకు కూడా అవయవాలలో క్రీస్తు సంఘములో ఒక బలమైన వ్యక్తిగా, శక్తిగా క్రీస్తునందు స్థిరపడాలి. ఒక అవయవగా నువ్వు ఉండాలి, నువ్వు పని చేయాలి, నీ ఆత్మీయ స్థితిని ఫలాభివృద్ధి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఆత్మీయతను కాపాడుకోవాలి, బలమైన శక్తిగా ఆత్మలో ఎదగాలి. అలా ఎదగనీయకుండా యుగ సంబంధమైన దేవత, భూ సంబంధమైన ఏ ఆకర్షణ అయితే ఉందో ఆకర్షణలో నిన్ను బంధించి చెడ్డవారిగా, అదేవిధంగా దైవదోషణ చేసేవారిగా, అదేవిధంగా స్వార్థ ప్రియులుగా దేవుని కొనసాగిస్తూ చక్కగా దేవుని మాటలు చెబుతావు, చక్కగా దేవుని పాటలు పాడతావు, చక్కగా ప్రార్థన చేస్తావు, కానీ భయంకరమైన స్వార్థ ప్రియుడిగా తయారు చేస్తుంది. అందుకే ఎప్పుడైతే దేవుని సంఘములో ఉంటూ దేవుని మరవటం అంటే సంఘములో ఉండి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క నీతి క్రియలను విసర్జించటమే మరవటం. కాబట్టి దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. వీడేమో పరలోకానికి వెళ్తాను అనుకుంటాడు. ఎందుకంటే రోజు కాసేపు ప్రార్థన చేస్తున్నావు, రోజు కాసేపు దేవుని వాక్యం చదువుతున్నావు, వింటున్నావు, దేవుని వాక్యం ఇతరులకు చెబుతున్నావే, కానీ ఇతరులకు బోధించు నీవు బోధించుకొనవా? నిన్ను నువ్వు కనపరుచుకోవాలి క్రీస్తుగా. చెప్పడానికి చెబుతున్నావు, ప్రార్థన చేయడానికి చేస్తున్నావు, పాటలు పాడటానికి పాడుతున్నావు, అవి మళ్ళీ దేవుని ఎదుట నువ్వు కనపరుచుకోవు. అందుకే దేవుని మరుచు జనులు అన్నాడు. దేవుని మరవటం అంటే ఇంకా ఆయన విడిచిపెట్టడం. ఒకడు పూర్తిగా విడిచిపెట్టేవాడు, ఒకడు దేవునిలో ఉండు, దేవునిలో కొనసాగుతూ దేవునిలో ఆత్మీయ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చుకుంటున్నానని భ్రమలో ఉండి దేవునికి దూరం అయ్యేవాడు. భయంకరమైన స్వార్థప్రియుడు, లోభి, ధనాపేక్ష, స్వార్థం, భూ సంబంధమైన అనేక రకాల ఆకర్షణలన్నీ తనకాడే ఉండాలి. ఎదుటివారి ఎదుగుదలను ఓర్చుకొనలేని దొంగ, అబద్ధమే సత్యముగా భావించి దేవుని విడిచి లోక సిద్ధాంతాలన్నీ హృదయంలో పెట్టుకొని లోకానికి భయపడుతూ అనేక రకాలుగా చెత్తగా జీవించే దేవుని మరుచు జనులందరూ లోకాన్ని ధరించుకుంటారు, లోక సిద్ధాంతాలన్నీ హృదయంలో పెట్టుకుంటారు, లోకానికి సంబంధించిన విషయాలన్నీ భక్తిలోనే ఉండి కొనసాగుతుంటారు, క్రీస్తులోనే ఉండి కొనసాగుతూ క్రీస్తుకు భయపడరు, కానీ లోకం ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి భయపడతారు. క్రీస్తుకు భయపడితే నీలో నీతి క్రియలు ఉంటాయి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అన్యుల వల్ల ఆలోచించక ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటగా వెదుకడి ఇవన్నీ అనుగ్రహించబడిన యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి భూ సంబంధమైనవి వాటి మీద ఆకర్షణ ఏదైతే ఉందో, అంటే దేవుని కంటే ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆకర్షణ, అది తీసేసుకోవాలి. నీకు అవసరం, భూ సంబంధం అన్నీ నీకు అవసరమే, కానీ దేవుని విడిచిపెట్టి అంత ఆకర్షణ ఉంటుందో అది తీసేసుకో.
మరణానంతరం దేవుడు ఉన్న మహాలోకానికి చేర్చబడతావు, లేదా దేవుని మనిషి జనుల జాబితాలో ఉండి పాతాళంలో యాతన పడే చోటుకు వెళ్తావో నీవే నిర్ణయించుకో. దేవుడి కొద్ది మాట దీవించిన గాక. ఆమెన్.